బాపట్ల ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శోభాగ్య గారు గురువారం బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. బాపట్లతో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని ఆయన అన్నారు. ఇప్పటివరకు బాపట్ల నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. బాపట్లను అభివృద్ధి చేయాలంటే, ఆర్థికాభివృద్ధి జరగాలంటే సూర్యలంక బీచ్ ను డెవలప్ చేయడమే మార్గమని అన్నారు. తద్వారా టూరిజం డెవలప్మెంట్ అవుతుందని, ఫలితంగా ప్రజల ఆదాయం పెరుగుతుందన్నారు. 1400 సంవత్సరాలు పైబడిన ఆలయం బాపట్లలో ఉందన్నారు. తనను బాపట్ల అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపిస్తే టూరిజం డెవలప్మెంట్ చేసి బాపట్ల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను కటికల శోభాగ్యారావు. నిన్ననే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నేను బాపట్ల నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనలో భాగంగా నాకు 10 సంవత్సరాల నుంచి బాపట్లతో పరిచయం ఉన్నప్పటికీ కూడా ఈ బాపట్లలో ఇంపార్టెంట్ ఏరియా ఏమైనా ఉందంటే సూర్యలంక బీచ్. దీన్ని అద్భుతంగా డెవలప్ చేయవచ్చు. టూరిజం అనేది ఇక్కడ డెవలప్ అయితే ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుంది, వ్యాపారస్తుల ఆదాయం పెరుగుతుంది, హోటల్స్ ఆదాయం పెరుగుతుంది, ట్యాక్సెస్ కూడా పెరుగుతాయి. దీని అభివృద్ధికి ఏం చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అభివృద్ధి చేయాలంటే టూరిజం ఇన్ఫర్మేషన్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి. ట్రావెలింగ్ సిస్టాన్ని ప్రజల్ని తెలియపరచాలి. అదేవిధంగా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, చూడాలంటే ఏమేమి ఉన్నాయి? సూర్యలంక బీచ్ ఉంది. అదేవిధంగా రామాపురం బీచ్ ఉంది చీరాల్లో. ఇక్కడ బాపట్లలో 14th సెంచరీలో కట్టిన భావనారాయణ టెంపుల్ ఉంది, పవిత్రమైన టెంపుల్ ఉంది. అదేవిధంగా కొంచెం దూరం వెళ్ళగలిగితే బట్టిపురంలో బుద్ధిజానికి సంబంధించిన ఆనవాళ్ళలోనే టెంపుల్స్ ఉన్నాయి. అదేవిధంగా దగ్గరలో కొండవీడు పోర్ట్ ఉంది, అక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. ఇక్కడ సూర్యలంక బీచ్లో వాటర్ స్పోర్ట్స్ని కనుక ఏర్పాటు చేయగలిగితే, దాంతోపాటుగా ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ను కూడా ఏర్పాటు చేయగలిగితే ప్రజలు అట్రాక్ట్ అవుతారు. సో స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్, అదేవిధంగా ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ వీటిని అరేంజ్ చేసి ప్రజలకి ఇన్ఫర్మేషన్ చేరవేయగలిగితే లాట్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే హైదరాబాద్ దగ్గర మనకి కంపేర్ టు వైజాగ్ బీచ్కి రావాలంటే హైదరాబాద్ నుంచి బాపట్లే దగ్గరగా ఉంటుంది. సో అందుకని బాపట్ల బీచ్ని కనుక డెవలప్ చేసుకుంటే 100% ఈ పట్టణం అందరికి కూడా ఆదాయాన్ని పెరగడానికి ఒక మార్గంగా ఉంటుంది. సో దీన్ని 100% డెవలప్ చేస్తాననేసి బాపట్ల ప్రజలందరూ కూడా మాటిస్తున్నారు. జై హింద్.